పెందుర్తిలో తోపుడు బండ్ల వ్యాపారస్తులపై పోలీసులు జులుం చూపించారు. స్ట్రీట్ ఫుడ్ అమ్ముకుంటున్న మహిళపై ఏఎస్ఐ మురారి లాఠీతో కసాయితత్వం చాటుకున్నాడు. గతంలో కూడా పలుమార్లు నోటికి వచ్చినట్టు దూషించేవాడని ఆరోపణలు ఉన్నాయి. తన కుటుంబాన్ని పోషించుకునేందుకు జీవనోపాధి చేసుకునే బాధిత మహిళ కుటుంబం పోలీసుల వేధింపులతో తీవ్ర మనస్తాపానికి గురైంది. గాయాల బాధను తట్టుకోలేక పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళతో పాటు పలువురిపై ఎస్ఐ మురారి లాఠీచార్జ్ చేశారు. తమకు న్యాయం చేయాలంటూ బాధితులు ఆందోళనకు దిగారు. ఆడవాళ్ళు ఎలా పడితే అలా కొట్టేయడం ఏంటన్నా? మరీ ఇంత డ్యూటీలు వస్తే ఇలాగా ఎదిరించి ఆవిడ మాట్లాడిపోతే ఇలాగా ఉంటుంది డ్యూటీలు. కొన్ని షాపు 100 మంది జనాలు ఉన్నారు, పొయ్యిలన్నీ నెట్టేసిన తర్వాత కొట్టేయడానికి మనిషిని. అమ్మినప్పుడు ఏదన్నా పర్వాలేదు. సీఎం ముందు అంత దినిగా ఇదవ్వాడు ఎలా కొట్టేస్తాడంటే ఇంటికి బండి మీద సామాన్లు మోస్తాడండి. సామాన్లు మోసిన తర్వాత నేను ఒక్కదాన్ని ఉంటాను. అప్పటికీ కూడా పని వాళ్ళందరూ వెళ్ళిపోతారు. నేను ఒక్కదాన్నే ఉంటాను. ఒకసారి వస్తాడు, ఏమేం కట్టలేదు, షాప్ కట్టలేదు ఏమంటాడు. సార్ కట్టేస్తాను సార్, సామాన్లు సర్దుకుంటానని చెప్తాను. మళ్ళీ ఎట్టి నుండి వస్తాడు, అలా అయితే అన్నడము యువత అనడము, నీకు అలా బలిసిపోయింది, నిన్ను అలా కాదు ఇలాగ అనేసి ఎన్నో బూతు మాటలు, చాలాసార్లు బూతు మాటలు అన్నాడు. ఓసారి అయితే లంజా కూతురా, నీ అమ్మని దంగ లంజా కూతురా, నీ వల్ల పెందుర్తికి శని, నీ వల్ల ఎవరు కట్టడం లేదు అలాగేలాగని చాలా మాట్లాడాను. చాలాసార్లు బాధపడ్డానండి. బాధపడినా తప్పదు కదండి, బతకాల, నా పిల్లలు పెంచుకోవాలా అని భరించాను. రాత్రి అయితే నా కొడుకుని పచ్చిని కొట్టినట్టు కొట్టించాడండి. తిరగని ఇక్కడ తంతే అంత దూరాన్ని వెళ్ళిపడ్డాడు. ఆ ఊపిని రాయి ఉంటే నా కొడుకు బుర్రబద్దలైపోయి చచ్చిపోతాడు కదా, అప్పుడు నా కొడుకుని ఎత్తాడా ఆయన? ఇవ్వడు అని చాలాసార్లు భరించానండి. ఈసారి మటుకు భరించలేకపోనండి. రాత్రి ఎన్ని గంటలకు వచ్చారమ్మా? ఫస్ట్ 10:30కి వచ్చారండి. రే లంచా కూడా నైట్ ఆపరా. నా పేరు నాగరాజ్ అండి. పెందుల్ సెంటర్లో కొత్త వలసకి వెళ్ళే దారిలో రోడ్డు పాయింట్లో తోపుడు బండి టిఫిన్ అమ్ముకుంటామండి. టిఫిన్ అమ్ముకున్న రాత్రి ఏఎస్ఐ గారు మురారి గారు అని ఏఎస్ఐ గారు నైట్ వచ్చి అందరి మీద చేసుకున్నారు. ఫస్ట్ 10:30కి వచ్చారండి. 10:30కి వచ్చి టైం అయింది, గుద్దవలసిందా లంచా కొడక గుద్దలగాండు, నీకు ప్రతిరోజు చెప్పాలరా, నీకు ప్రతిసారి నేను వచ్చినప్పుడు ప్రతిసారి నీకు చెప్పాలరా, నేను వస్తే షాప్ ముయ్యాలని తెలీదా లంజొడక అది అని చెప్పి అమ్మన బూతులు ప్రతిసారి తిడతారండి. అలానే నిన్న కూడా 10:30కి వచ్చారు. 10:30కి వచ్చి తిట్టారు. ఫస్ట్ తిట్టేసరికి అప్పటికే మా టిఫిన్ మొత్తం అయిపోయిందండి. తిట్టారు. లైట్లు వేసుకొని మేము గిన్నెలు దోముతున్నాం అన్నమాట. షాప్ సరిదే టైమే, గిన్నెలు దోముతున్నాం, టిఫిన్ అమ్ముతున్నాం అని చెప్పి తిడుతున్నారు. ఎలా ఒక్క కస్టమర్ లేరండి. టిఫిన్ మొత్తం అయిపోయింది, ఎలా పడితే అలా తిట్టేసి వెళ్ళిపోయారు. మళ్ళీ వచ్చేసరికి కానీ టిఫిన్ ఉంటే మాత్రం మరి మామూలుగా ఉంటుంది అది అని వార్నింగ్ ఇచ్చుకొని వెళ్ళిపోయారు. అయితే సరే తిడుతున్నారు, ఎందుకు వచ్చిన బాధ అని చెప్పి లైట్లు తీస్తారండి. లైట్లు తీసి మేము గిన్నెలు తోముకుంటున్నాం. అమ్మ గిన్నెలు తోముతున్నాం, నేను ఇంటికి గిన్నెలు మోద్దాం అని చెప్పి గిన్నెలు తీస్తున్నాను. అప్పట్లో జీప్ ఆపుకొని వెనకాతల నుంచి వచ్చి అక్కడ ఎంతమంది ఉంటే అంతమందిని ఎలా పడితే అలా కొట్టేశారండి. మా అమ్మని ఫస్ట్ నన్ను కొట్టారండి. నన్ను కొట్టిన తర్వాత నా వెనకాతలు ఉన్న అతను ఒక అతను కొట్టారు. మళ్ళీ అప్పుడు కాలు ఇలా పెట్టడం వల్ల దాని మీద